ఎన్నికల ఎఫెక్ట్ చూపిస్తున్నారా? ఈరోజు అసెంబ్లీలో జీవో నెంబర్ 1 మీద చర్చకి పట్టుబట్టారు. కాదండి, నేను ఈరోజు అసెంబ్లీ సన్నివేశాన్ని గమనించినప్పుడు అత్యంత దారుణమైనటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. అందులో ఎలాంటి సంఘటనలు అంటే, అసెంబ్లీని మనం దేవాలయంగా భావించాల్సినటువంటి అసెంబ్లీని అసలు అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. అసలు విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే, మనకు అందినటువంటి సమాచారం ప్రకారం లేదా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి దాని ప్రకారంగా చాలా విచిత్రమైనటువంటి కోణాలని, కులాలని, మతాలని, ప్రాంతాలని, వ్యక్తులని, పార్టీలని, కుట్రలని ఇవన్నీ తీసుకొస్తున్నారు. అది ఎలాంటిదంటే, శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలను ఆలోచిస్తున్నారు. ఇది చాలా క్లియర్గా చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే, అసెంబ్లీలో ప్రతిపక్షానికి ఉండేటువంటి పాత్ర ఏంటి? ప్రతిపక్షం ఒక అంశం, ఈరోజు జీవో నెంబర్ 1 మీద వాళ్ళు ప్రొటెస్ట్ చేయాలనుకున్నారు. దానికి స్పీకర్ గారు వాయిస్ ఇవ్వలేదు. వారు డయాస్ ముందుకు వెళ్ళి ప్రొటెస్ట్ చేశారు, ప్లకార్డ్స్ పట్టుకొని. ప్రొటెస్ట్ చేసేటువంటి సందర్భం ఇవాళ కాదు కదా, నేను మొన్న కాదు, అసలు అసెంబ్లీ ప్రారంభమైన దగ్గర నుంచి గత 30 సంవత్సరాలు అంతకుముందు నిలబడి ప్రొటెస్ట్ చేసేవాళ్ళు. పోడియం ముందుకు వచ్చి ప్రొటెస్ట్ చేయడం అనేటువంటిది ఒక 20 సంవత్సరాలుగా మొదలైంది అనుకోండి. పోడియం ముందుకెళ్ళి ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా ప్రొటెస్ట్ చేస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన అలాగే ప్రొటెస్ట్ చేశారు కదా. సీట్లో ఉండి వాళ్ళ ఎమ్మెల్యేలు ప్రొటెస్ట్ చేయలేదు, వెళ్ళారు, వెళ్ళి పోడియం ముందు ప్రొటెస్ట్ చేస్తారు. అలాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సభ్యులు కూడా పోడియం ముందుకు వెళ్ళి ప్రొటెస్ట్ చేస్తున్నారు. ప్రొటెస్ట్ చేస్తుంటే ఏదైనా అభ్యంతరం ఉంటే స్పీకర్ గారు సభను వాయిదా వేసి మరలా ఇది చేస్తారు. మరీ ఇబ్బంది ఉంటే మార్షల్స్ని పెట్టి వీళ్ళందరూ కూడా తీసుకెళ్ళమంటారు. గతంలో కూడా అలాగే తీసుకెళ్లారు కదా. ఇంకా మరింత ఇబ్బంది ఉంటే ఆయన వార్నింగ్ ఇస్తాడు. అంతేకాని వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే అధికార పార్టీ ఏం చేసిద్దండి, వాళ్ళ స్థానాల్లో కూర్చొని అధికార పార్టీ శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ అక్కడ కూర్చొని జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తారు. లేదు, స్పీకర్ గారు మైక్ ఇస్తే అవతల నుంచి మాట్లాడతారు. ప్రజలందరూ తెలుసుకోవాలండి, చాలా క్లియర్ మాట్లాడతారు. అంతేగాని ప్రతిపక్షం పోడియం దగ్గర ఉంటుంది, అధికార పక్షం స్థానాల్లో ఉంటుంది. అంతేగాని అధికార పక్షం కూడా పోడియం దగ్గరకు వచ్చి ధర్నా చేసిద్దా? ఇంతవరకు చరిత్రలో అటువంటి పరిస్థితులు ఉండవు. అధికార పార్టీకి చెందినటువంటి వ్యక్తి స్పీకర్గా ఎన్నుకోబడతారు, కానీ స్పీకర్ తారతమ్య భేదాలు ఉండకూడదు సీట్లో కూర్చున్న తర్వాత. కానీ అటువంటి పరిస్థితులు గత కొన్ని సంవత్సరాల నుంచి లేవు. ఇప్పుడు ఈయననే కాదు, ఎప్పటి నుంచో లేవు. 25 ఏళ్ళ నుంచి అవి కూడా నాశనం అయిపోయినాయి. మరి అలాంటిది స్పీకర్ గారు ఆడున్నప్పుడు పోడియం ముందు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు అధికార పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు ఎక్కడో వెనకున్నారు. ఎక్కడుంటారు వారు? సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు స్థానం కావచ్చు, చింతలపూడి ఎమ్మెల్యే స్థానం కావచ్చు, ఎలీజా. వీళ్ళ స్థానాలు ఎక్కడంటే లాస్ట్లో ఉంటాయి. ఎందుకంటే మొట్టమొదటిసారి అసెంబ్లీకి వచ్చారు కాబట్టి ముందు సీఎం మంత్రులు ఉంటారు, తర్వాత స్థానాల్లో సీనియర్ శాసనసభ్యులు ఉంటారు, ఆ తర్వాత సీనియర్ శాసనసభ్యులు ఉంటారు. మొదటిసారి ఎన్నికైనటువంటి వాళ్ళు లాస్ట్లో ఉంటారు, లాస్ట్ రోలో. మరి లాస్ట్ రోలో ఉన్నటువంటి సుధాకర్ బాబు, ఎలీజా ఎందుకు పోడియం ముందుకు వచ్చారు? వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. స్పీకర్ గారు వాటి మీద ఏదైనా ఆయన చూసుకుంటారు. అంతేగాని మీరు వీళ్ళ దగ్గరకు వచ్చి వీళ్ళ మీద దాడి చేశారా, దాడి చేయలేదా అనేది పక్కన పెడితే, మీరు ఇక్కడికి వచ్చారంటే దాడి చేసినట్లే. మీరు ఎక్కడో కూర్చోవాల్సినటువంటి వాళ్ళు మీరు పోడియం దగ్గరికి వచ్చి బాలవీరాంజనేయ స్వామి మీద మీరు ఆ ప్లకార్డు పట్టుకొని తీసి ఆయన తోశారు, ఆయన కింద పడ్డారు. మరలా మీరు అదేవిధంగా ఆ ఎలీజా కూడా వచ్చి తను కూడా నెట్టే ప్రయత్నం చేశారు. అక్కడ ఆ ఘర్షణ జరుగుతున్నప్పుడు ఎవరైతే బుచ్చి చౌదరి గారు ఆయన అక్కడుండి వాళ్ళని నిలవరించే ప్రయత్నం చేశాడు. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు తన టేబుల్ దగ్గర నుంచి ఆయన గబగబా వచ్చి బుచ్చి చౌదరి గారిని నెట్టారు. ఓకే, అక్కడ ఉన్నటువంటి బెందాళం అశోక్ కావచ్చు, గొట్టిపాటి రవికుమార్ కావచ్చు, ఏలూరు సాంబశివరావు కావచ్చు, లేదా ఇతర శాసనసభ్యులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఇది జరిగిందని అందుతున్న సమాచారం. వైసీపీ శాసనసభ్యులే ఇది జరిగిందని చెప్తున్నారు, టీడీపీ శాసనసభ్యులు జరిగిందని చెప్పట్లా.
సరే ఆఫ్ ది రికార్డ్ చెప్తారు, ఆన్ రికార్డ్ చెప్పరు కదా కదా. అసలు మీరు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారంటే మీ తప్పు. మీరు వాళ్ళు కొట్టినా, మీరు కొట్టించుకున్నా, మీరు కొట్టిన తప్పు మీదే. అపోజిషన్కి అక్కడ రైట్ ఉంటుంది వాళ్ళు ప్రొటెస్ట్ చేసుకోవడానికి, ఎందుకంటే వాళ్ళ వాయిస్ కోసం. మీరు అక్కడి నుంచి వచ్చారంటే మీరు వచ్చి వీళ్ళ మీద దాడి చేసి మీరు మమ్మల్ని కొట్టారు అని అంటే ఎలా? దిస్ ఇస్ నాట్ కరెక్ట్. సరే ఆ బైట్స్ ఒకసారి ప్లే చేయండి, చాలా విచిత్రాలు ఉన్నాయి దీంట్లో. ఒకసారి బైట్స్ ప్లే చేయండి. నంబర్ 1ని రద్దు చేయాలని చెప్పి మేము స్పీకర్ దగ్గర నేనే ఇచ్చాను వాయిదా తీర్మానం. నేను ఇచ్చిన వాయిదా తీర్మానం చర్చించండి, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మీద ఎక్కడికక్కడ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాను నిన్నటి నుంచి అని మేము పట్టుబడితే, రికార్డులు పెడితే స్పీకర్ గారు దాన్ని నా చేతిని నెట్టేయడం జరిగింది. మీరు అనుభవజ్ఞులండి, ఇది పెద్దది కాదని చెప్పి నేను చెప్పడం జరిగింది. చింతలపూడి శాసనసభ్యుడు ఎలిజా గారు, అదేవిధంగా సంతోషలపాడు శాసనసభ్యుడు సుధాకర్ బాబు నా దగ్గరకు వచ్చి నా మీద దాడి చేశారు. దాడి నా మీద చేసి నేను దాడి చేశానని చెప్పితే ఇది నా మీద ఈరోజు మొదటిసారి కాదు. ఇదే సుధాకర్ బాబు దాదాపుగా సంవత్సరాల క్రితం నా మీద దాడి చేస్తే ఆ రోజు నా చొక్కా చిరిగింది. మొన్నటికి మొన్న నాగార్జున మంత్రి దళితులకు పుట్టావా అని మాట్లాడతాడు. ఎస్సీ శాసనసభ్యులు తెలుగుదేశంలో ఉండకూడదా? టార్గెట్ చేసి మా మీద దాడి చేయాలని చెప్పేస్తే మొన్న శాసనసభ్యులు అన్నాడు, నువ్వు లేస్తే 6 మా వాళ్ళు నీ మీదకి వస్తారని చెప్పి కొంతమంది శాసనసభ్యులు వాళ్ళే చెబుతున్నారు. ఈ సంస్కృతి మంచిది కాదు. జీవో నంబర్ 1 అధ్యక్ష, ఈరోజు ఏం జరిగింది? కనీసం ఒక్క ప్రశ్న కూడా అడగనీయకుండా వాళ్ళు వాయిదా తీర్మానం పేరుతో జీవో నెంబర్ 1ని ప్లకార్డుల రూపంలో తీసుకొచ్చి వాళ్ళు ప్రదర్శించవచ్చు అధ్యక్ష. వాళ్ళ సీట్లలో వాళ్ళు కూర్చోవచ్చు, వాళ్ళు అడుగుతున్న డిమాండ్లు ప్లకార్డులో చూపించవచ్చు. కానీ మొదటి నిమిషమే గొడవ పెట్టుకోవాలని చంద్రబాబు నాయుడు ఈ రోజున దళితుల మీద, బలహీన వర్గాల మీద దాడి చేయించాలనే కుటిల రాజకీయానికి పరాకాష్టే మీ మీద దాడి చేయించడం. మీ మీద దాడి చేసే కార్యక్రమం జరుగుతుందని భయపడిన ఎలీజా గారు మీకు రక్షణగా పోడియం మీదకి వచ్చాడు. ఆయన మీద దాడి జరుగుతున్నప్పుడు ఆయనకు రక్షణగా నేను వచ్చాను. అధ్యక్ష, స్వయంగా నన్ను మరి ఈ విధంగా దాడి చేసి రక్తం వచ్చే విధంగా గాయపరిచిన తెలుగుదేశం పార్టీ సభ్యుల మీద మీరు కఠినమైన యాక్షన్ తీసుకోవాలి. నిజంగానే ఒక దళితుడు వచ్చి బలహీన వర్గాలకు సంబంధించిన మీ మీద ఏదైనా పొరపాటున అక్కడ మిమ్మల్ని తాకితే, ఇప్పటికే తాకాడు, ఏలు చూపించాడు, మీ ముఖం మీద ఏలు పెట్టాడు, మీ మీద భుజం మీద చేసాడు, ప్లకార్డు తెచ్చి ముఖం మీద పెట్టాడు. ఇది మేము అడ్డుకోలేకపోతే దళిత సమాజం మమ్మల్ని రేపు వెళ్ళేస్తుంది అధ్యక్ష. నారా చంద్రబాబు నాయుడు తన సభలో లేడు కాబట్టి ఈ సభ జరగకూడదని, ఈ సభలో ప్రజా సమస్యల చర్చ జరగకూడదని ఓ కుట్రపూరితమైన రాజకీయ వ్యవహారమే ఈరోజు జరుగుతున్న అల్లర్లు. నా జీవితంలో మా తమ్ముడు స్వామిని కాపాడుకోలేకపోయాను, దెబ్బ పడకుండా చూడలేకపోయాననే బాధ ఉంది. ఎవరైతే విలన్స్ గా వచ్చి మిమ్మల్ని కొట్టారో ఆ హౌస్ లోనే కావాలని ఎవరైతే కొట్టారో మిమ్మల్ని, మీ దగ్గరికి ఎవరైతే వచ్చారో వాళ్ళ హౌస్ లో అడుగు పెట్టకుండా చేసే బాధ్యత ప్రజలది. దానికి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కృషి చేస్తాం. అదే ప్రజా కోర్టులో వీళ్ళు దోషులుగా నిలబెట్టేవారు వదిలిపెట్టవని మరొక్కసారి హెచ్చరి. రైట్. సరే, చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నా తమ్ముడు ఎవరు, బాల వీరాంజనేయ స్వామి నా తమ్ముడు మీద ఎవరైతే దాడి చేశారో వాళ్ళ అసెంబ్లీలోకి అడుగు పెట్టనివ్వనని ఆయన శపథం చేశారు. సరే, ఒక అంశం అంటే ఎవరైతే బాల వీరాంజనేయ స్వామి కొండేపి శాసనసభ్యులు, రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ, ఆయన తమ్ముడుగా భావించారు. రైట్, ఇది క్లారిటీ. రెండో అంశం, సరే ఇక్కడ సుధాకర్ బాబు గారు ఏమన్నారు వెనకమాల నుంచొని, ఆయన చెప్తుంది ఏంటి, స్పీకర్ గారి మీద దాడి జరగబోతుంటే మేము వెళ్ళామంటారు. స్పీకర్ గారి మీద ప్రతిరోజు పోడియం ముందు ఇదే ప్రొటెస్ట్ జరిగింది కదా. ఇంతకుముందు ఇదే కోడెల శివప్రసాద్ గారు ఉన్నప్పుడు పోడియం దగ్గర మీరు పోయి ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు టీడీపీ వాళ్ళు వచ్చి మీ మీద స్పీకర్ గారిని కాపాడటం కోసం అక్కడ ప్రొటెస్ట్ చేసి మిమ్మల్ని బయటికి నెట్టారా? లేదా అక్కడ గొడవ జరిగిందా? ఆ రోజు వాళ్ళు వచ్చారా? రాలేదు కదా. కోడెల శివప్రసాద్ గారు తీసే గతంలో ఏ స్పీకర్ గారి దగ్గరికైనా కానీ వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తుంటే వీళ్ళు ఎవరిని వచ్చి ఇచ్చేసారా? చెప్పేదానికైనా కాకమ్మ కథలైనా సరే బాగుండాలి, కథలు చెప్పినా బాగుండాలి. కథలు మరి ఇంతగా ఇంత విచిత్రంగా ఇంత ఇదిగా ఉండకూడదు. ఇందా చెప్పాం కదా. సరే, రెండో అంశం, ఆయన మాట్లాడినప్పుడు చేతులు రెండు బాగానే ఊపారు. సుధాకర్ బాబు గారు చేతులు రెండు కూడా ఆయన బాగానే ఊపారు. ఇక్కడెక్కడో చిన్న ఇదైనట్లు కనిపిస్తుంది. అదేంటంటే టేబుల్ తగిలి ఉండొచ్చు, లేదా తోపులాట్లో గోర్లు గీసుకొని ఉండొచ్చు. తర్వాత వారు ఒక పెద్ద కట్టు వేసుకొని కనిపించారు.
అవును. పెద్ద కట్టు వేసుకొని కనిపించారు. ఒకసారి ఆ కట్టేది, ఆ కట్టు ఉంటే వేయండి. ఆ కట్టు వేసుకొని కనిపించారు. అవును. ఆశ్చర్యంగా ఉంది. చిన్నదానికి సరే చిన్నదా పెద్దదా అనేది కాదు, అంటే నిజంగా అంత పెద్ద గాయం తగిలితే ఆయన హౌస్లో ఉండరు కదా, వెంటనే హాస్పిటల్కి వెళ్ళి ఆ కట్టు కట్టించుకొని అప్పుడు వచ్చి హౌస్లో మాట్లాడతారు కదా. అవును. అలా మాట్లాడటం కరెక్ట్, కానీ అలా మాట్లాడకుండా ఇలా మాట్లాడి ప్రశాంతంగా తర్వాత హాస్పిటల్కి పోయి ఇంత పొడుగు కట్టు అది అక్కడ ఉంది, అది రౌండ్ చేయండి, అది రౌండ్ చేయండి, ఇది కాదు చూడండి ఎంత ఉందో, సరే ఎంత వేసారు? ఎంత ఉందో చూడండి. ఓయ్ చిన్నదా పెద్దదా అనేది పక్కన పెట్టండి, దానికి ఇచ్చారు పెద్దది ఇచ్చారు, చిన్నదా బ్యాండేజ్. పెద్దదా అనేది పక్కన పెట్టండి. అది ఓహో సరే. ఇదేంటంటే ఎలాంటి అభిప్రాయాలు వస్తాయంటే, ఇందాక మనం అన్నాం కదా శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలని. కొంచెం ప్రజాస్వామ్యంలో ప్రజలు గమనిస్తుంటారు. ప్రజలకి బాధ్యతగా వ్యవహరించాల్సింది శాసనసభ్యులు. మరి జరిగినటువంటి వివాదం ఏంటి, నిజం చెప్పండి. ఎస్ వాళ్ళు మా ఆడకు వస్తే మేము ఒప్పుకోం, మేము కొడతాం, మేము తోస్తాం, ఇది మీ పాలసీ అయినప్పుడు అదే చెప్పొచ్చు, తప్పులేదు. జరిగింది అదే అయి ఉండొచ్చు. దాన్ని కవర్ చేసుకోవటం కోసం 3 తప్పులు ఎందుకు చేయాలి, 3 పొరపాట్లు ఎందుకు చేయాలి? ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నప్పుడు చేతులు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎవరన్నా జనరల్గా వేస్తే చిన్న ఇదేదైనా బ్యాండేడ్ లాంటిది వేస్తారు, అంతేగాని ఇంకా ఏం పిండి కట్టేయలేదు. కోడికత్తి కేసు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిది కూడా వివాదం అవుతూ ఉంది. ఆయనది విశాఖ ఎయిర్పోర్ట్లో ఇష్యూ జరిగితే ఆయన హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ వచ్చేటికి ఇష్యూ పెద్దదైంది. ఆయన ఆసుపత్రికి వెళ్ళారు. ఆసుపత్రిలో ఐసీయూలో పెట్టి తర్వాత ట్రీట్మెంట్ చేశారు. సరే తర్వాత కట్టు అవన్నీ అయిపోయినాయి. తర్వాత ఇంటికి వచ్చారు. తర్వాత ఇష్యూ అయింది. అది ఇప్పటికీ కూడా ఆ కేసు కంప్లీట్ కాలేదు. ఏప్రిల్ 10 రమ్మన్నారు. ముఖ్యమంత్రి గారు రమ్మన్నారు. ముఖ్యమంత్రి గారు వెళ్ళరు. వెళ్ళి దాని మీద క్లారిటీగా నన్ను పొడిచారు, నన్ను చంపోయారని చెప్పరు. వాళ్ళు ఏమన్నా మాకు సంబంధం మేమేదో ఆయన ముఖ్యమంత్రిని చేయడం కోసం పొడిచామని అతను చెప్తాడు. ఇంత విచిత్రమైనటువంటి అదొక అంశం. ఆ అంశం అలా ఉండగానే ఇప్పుడు ఆ కత్తి ఏడ తగిలితే ఆ ఘాటు, అది కోడికత్తి, అది కనిపిస్తుంది, అది కోడికత్తి కనిపిస్తుంది. ఇది ఇక్కడ తగిలింది. ఇదేంటి? సరే ఓకే కరెక్టే, కానీ ముందు రక్తగాయం అయ్యి అంత తీవ్రమైనటువంటి కట్టుకొట్టుకునేటువంటి గాయమైనప్పుడు మనం వెంటనే ఎక్కడికి వెళ్తాం? హాస్పిటల్కి వెళ్తాం. హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకొని అప్పుడు వచ్చి మన వాయిస్ వినిపిస్తాం. అవును. అంతేగాని రక్తం గారుతూ ఉంటే, అంత పెద్ద దెబ్బ తగిలి ఎరులై పారుతూ ఉంటే మనం సభలో నుంచొని మాట్లాడాం కదా. ప్రాణం ముఖ్యమా, ఇది ముఖ్యమా? మరి అట్లాంటప్పుడు మరి ఆ గాయం అది అక్కడ ఆ రకంగా లేదే. దానికి ఒక ప్రజల్ని మనం ఫూల్స్ చేయాలనుకోకూడదు. ప్రజలు మనల్ని ఫూల్స్ చేస్తారు. ఇది ఎందుకనంటే ఇది న్యాయబద్ధంగా లేదు. అదీగాక వీరాంజనేయ స్వామి లాంటి వ్యక్తి, అతను మంచివాడు, సహృదయుడిగా పేరుంది అతనికి, వివాదరహితుడు. అలాంటి వ్యక్తి పైన ఈ రకమైనటువంటి దాడులు కూడా సమంజసం కాదు. రెండో కోణం, ఇక్కడ బాలవీరాంజనేయ స్వామి ప్రొటెస్ట్ చేస్తుంటే సుధాకర్ బాబును ఎలీజాను ఎందుకు రావాలి? ఇంకొకరు ఎందుకు రాకూడదు? శ్రీకాంత్ రెడ్డి ఉన్నాడు, లేకపోతే ఇంకొకరు వాళ్ళు రావచ్చు కదా. అంటే కులాలు, అసెంబ్లీలో కూడా కులాల వారీగా దాడి చేయటం. చంద్రబాబు నాయుడు గారిని తిట్టేయాలంటే నాని చేత, వంశీ చేత తిట్టేయటం. స్వామి మీద దాడి చేయాలంటే సుధాకర్ బాబును ఎలీజాను తీసుకొని రావటం. ఇది ఎక్కడి కుటిల రాజకీయాలంట, ఇది ఎక్కడి విలువతో కూడిన రాజకీయాలంట. డైరెక్ట్గా ఫైట్ చేయండి, ఎవరు దాన్ని వద్దనరు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు నచ్చారు ప్రజలకు మొన్నటి వరకు? ఆయన ఫైట్ స్ట్రైట్గా ఉండిద్ది, ఇట్లా డొంక తిరుగుడుగా ఉండదు. ఇవన్నీ కూడా ఇప్పుడు చేస్తున్నాయి ఆయన ఆలోచనలు కాదు, ఇవన్నీ డొంక తిరుగుడు ఫైటింగ్స్, ఇలా ఉండకూడదు. నెంబర్ 2. నెంబర్ 3, ఎస్ ఓకే జరిగింది ఇది కాదు ఇది అనుకున్నప్పుడు లోపల 8 కెమెరాలు ఉన్నాయి. మొత్తం అసెంబ్లీ సెషన్స్ని 8 కెమెరాలతో దాదాపుగా సంవత్సరానికి 1 కోటి రూపాయలు 2 కోట్ల ఖర్చుతో ఆ కెమెరాలు పెట్టి రికార్డ్ చేస్తుంటారు. మరి ఆ వీడియో ఫుటేజ్ని తీసి ఇదిగో ఇది జరిగింది, ఏది జరిగిందో అదే వేయాలి. వాళ్ళు అడుగుతుంది అదే, ఏది జరిగిందో అదే వేయండి, ఎడిటింగ్ చేయకుండా వేయండి అని స్వామి అడుగుతున్నారు కదా.
మరి వీళ్ళు అడుగుతుంది ఏంటి? వీళ్ళు మరి చూపించాలి కదా, వెయ్యాలి కదా. ఇంత పెద్ద ఘాటు జరిగి ఇంత పెద్ద కత్తి తీసుకొని వాళ్ళు సుధాకర్ బాబుని పొడిస్తే, అంటే నారాసుర రక్త చరిత్ర. వైఎస్ వివేకాని, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి వీళ్ళు కత్తులు తీసుకొని నరికారని కదా వాళ్ళు చెప్పింది ఆ రోజు వచ్చిన కథనాలు. మరి అట్లాగే బాలవీరాంజనేయ స్వామి కత్తి తీసుకొని అసెంబ్లీలో స్పీకర్ గారి ముందు సుధాకర్ బాబు మీద ఆ కత్తి తీసుకొని ఆ చెయ్యి నరికితే, అంత పెద్ద గాయమే రక్తస్రావం అయితే ఆ వీడియో ఫుటేజ్ బయట పెట్టాలి కదా. ఎందుకు దాన్ని దాపెట్టడం? ఇది ప్రజలు నమ్మరండి, హాస్యాస్పదంగా ఉంటాయి. ప్రజలు ఇట్లాంటి వాటి విషయంలో 100% అంగీకరించరు, కొడతారు. ఓపెన్గా మీరు స్పీకర్ గారి మీదకి వెళ్తే మేము తేల్చుకుంటామని చెప్పమనండి, తప్పేంది? మీరు ఫైట్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే డ్రామాలు నటించాలనుకుంటున్నారా? ఎవరు మెప్పు కోసం, ఎవరు గొప్ప కోసం? కరెక్ట్ కాదు. స్పీకర్ కూడా ఖండించలేదండి దీని మీద కూడా. స్పీకర్ గారి అభిప్రాయం గురించి నేను మాట్లాడను. స్పీకర్ గారు ఆయన అక్కడ ఉన్న రూల్ ప్రకారం ఆయన ఏదో చెప్తారు. ఆయన ఎందుకనంటే ఆయన అక్కడ ఉన్నారు కాబట్టి ఆయన అంశాలు ఆయన తెలియజేస్తారు. ఆయన కూడా ఇది కరెక్ట్ కాదు, టీడీపీ వాళ్ళు అట్ట చేశారు అన్నారు. ఇప్పుడు కాదు, నేను గతంలో నుంచి కూడా చెప్తున్నాను. ఎక్కడైతే అసెంబ్లీ సమావేశాలు అన్నటువంటివి స్పీకర్ గారు ఇద్దరు పక్షాలను నుంచున్నటువంటి వ్యక్తి ఒక అన్బయాస్డ్గా వ్యవహరించాలి. ఆయన అలాంటి పరిస్థితులు ఏ స్పీకర్ గారు కూడా ఈ మధ్యకాలంలో వ్యవహరించట్లేదు. అందుకని శాసనసభ యొక్క గౌరవ ప్రతిష్టలు కూడా, విలువలు కూడా మంట కలిసిపోతున్నాయి అన్న అభిప్రాయాలు ప్రజానీకంలో వ్యక్తమవుతున్నాయి. వాటిని కాపాడాల్సింది, ఆ విలువలని, ఆ చట్టాలని, అసెంబ్లీ సమావేశాలని కాపాడాల్సినటువంటి బాధ్యత స్పీకర్ గారిపైనే ఉంటుంది. మరి వారు కాపాడతారా లేదా అనేటువంటిది ప్రజలు గమనిస్తుంటారు. ఆ గొడవ జరుగుతున్నప్పుడు ఎమ్మెల్యేలు లేచి పరిగెడుతున్నారు, చూడండి. అటు చూడండి ఒకసారి, అది ఆ విజువల్ క్లియర్గా అయింది. అటు చూడండి, అదేంటి అసలు చాలా చాలా స్పీడ్గా వెంటనే రియాక్ట్ అయినట్టు. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి అర్థం కాల, అంటే అక్కడ ఏదో జరుగుతుందని. అది అక్కడ కొట్టుకుంటున్న వాళ్ళు పాపం శ్రీకాంత్ రెడ్డి వెళ్ళి మధ్యలోకి వెళ్ళి తప్పించేటువంటి ప్రయత్నం చేశారు. అంటే ఈ మధ్యలో ఇప్పుడు ఆ వెళ్ళిన ఎమ్మెల్యే ఎవరో కానీ తప్పించడానికి వెళ్ళాడా, లేకపోతే గొడవ జరుగుతుంది కొట్టేద్దామని వెళ్ళాడు తర్వాత. కానీ ఆయన స్పీడ్ చూస్తే అసలు ఏదో అక్కడ ఏదో జరిగిపోతుంది అని పాపం. అంటే తప్పించడానికి వెళ్తే సంతోషమే, కానీ ఆయన కూడా దాడి చేయడానికి వెళ్తే అంతే. అక్కడ ఎట్లా ఉందంటే, మనం చిన్నతనంలో గొడవలు జరుగుతుంటాయి కదా, అట్లా ఉంది అసెంబ్లీ. మరి ఒక దేవాలయం, మరి అది కూడా ఇవన్నీ ఇట్లాంటి. అందుకనే ఇప్పుడు ఎవరు కూడా విద్యార్థులు బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, లేదా బాగా ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళు, సమాజం పట్ల మంచి ప్రేమ అభిమానాలు ఉన్నటువంటి వాళ్ళు అసెంబ్లీకి రాజకీయాలంటే భయపడుతున్నారండి, సిగ్గుతో తల ఉంచుకుంటున్నారు. రాజకీయాలంటే అసహ్యంగా వాళ్ళు దూరం జరుగుతున్నారు. కారణం ఏంటంటే ఇలాంటి సంఘటనలు, ఇలాంటి నటనలు, ఇలాంటి ప్రక్రియలు, ఇలాంటి చర్యలు, ఇలాంటి విధానాలు, ఇలాంటి వ్యాఖ్యలు. అస్సలు భవిష్యత్ తరాలు రాజకీయాల్లోకి రావాలంటే ఉత్సాహంగా రావాలి. ప్రజాస్వామ్యంలో ఒక ఉన్నతమైనటువంటి ఆశయాలతో వాళ్ళు పనిచేయాలి. వాళ్ళు రావడానికి భయపడటానికి ఇలాంటి సంఘటనలే కారణం. ఎలా వెళ్ళిపోతున్నారు చూడండి, అందరూ విలువలు పడిపోతాయి. అక్కడ నిజమండి. ఇంకోటి చెప్తాను, మీరు 100 మంది ఉండి మేము ఒక 70 మంది ఉంటే ఫైట్ చేయడం సహజం. లేదా మేము 70 మంది ఉండి, మేము 100 మంది ఉండి మీరు 70 మంది ఉంటే ఫైట్ చేయడం సహజం, అంతే కదా. మేము 151 మంది ఉన్నాము, మీరు 19 మంది ఉన్నారు. ఆ 19 మందిలో 10 మంది లేనట్లుందో, 8 మంది 7 ఉన్నారు లోపల. మీ 7 ఉన్నప్పుడు, మేము 150 మంది లోపల ఉన్నప్పుడు మీరు వచ్చి మా మీద వస్తారండి, చిత్తకుట్టుడు కొట్టం. మరి కనీసం ప్రజలు అది గమనిస్తారని కూడా ఉండదండి. వీళ్ళ సంఖ్యాబలం ఎంత, అందుట్లో వీరాంజనేయ స్వామికి ఉన్న పవర్ ఎంత, ఆయనకు ఉన్నటువంటి దూకుడు ఎంత అనేది కూడా ఉండిద్ది కదా. అసలు అలాంటి లేవండి సమాజం. ఇది బాలేదు. సరే, అనిల్ ఉన్నట్టు. అనిల్ ఏంటి మొత్తానికి అసెంబ్లీలో మంచిగా ఫైటింగ్ కావాల్సినంత ఇది నడిచినట్లుంది వాళ్ళ. ఏంటి దానిపైన ఏం జరిగింది, ఏమంటున్నారు అధికార ప్రతిపక్ష పార్టీలు? అనిల్ వినిపిస్తుందా? అనిల్
అనిల్ అసెంబ్లీలో అధికార ప్రతిపక్ష పార్టీలు ఏమంటున్నారు, ఏం జరిగింది? అంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చరిత్ర అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ విభజన తర్వాత కానీ ఎప్పుడు జరిగిన ఒక ఘటనకి ఈ రోజు శాసనసభ వేదిక అయింది సార్. అంటే ప్రతిపక్ష పార్టీ సభ్యులు ఎప్పుడు నిరసన తెలియజేస్తూ ఉంటారు, ఎందుకంటే వారి హక్కుల కోసం. మైక్ ఇస్తే మేము మాట్లాడతామని చెప్పే ప్రయత్నం, ఆ మైక్ ఇస్తే కనుక వాళ్ళ స్పీకర్ పోడియం దగ్గర లేదంటే పోడియం ముందో వాళ్ళు ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ మైక్ కోసమే, ఆ మైక్ లో ఏం చెప్తారయా అంటే తమ వాయిస్ వినిపించే ప్రయత్నం చేస్తారు. దానికోసమే జరిగినటువంటి ఘటనలో ఈ రోజు ఏకంగా ఒక శాసనసభ్యుడి పైన మరొక శాసనసభ్యుడు దాడి చేశారు. ఇద్దరు ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే, మళ్ళీ ఒక జిల్లాకు సంబంధించిన వాళ్ళు. వాస్తవానికి ప్రకాశం జిల్లా అంటే ఎంతో మంది మేధావులు శాసనసభకు వచ్చిన నేపథ్యం ఉంది. అక్కడి నుంచి వచ్చినటువంటి అధికార పార్టీ నుంచి ఉన్నటువంటి టీజీఆర్ సుధాకర్ బాబు ఈ రోజు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి డోల బాల అక్కడేదో కొంచెం తేడా ఉందనుకుంటా అనిల్, నువ్వు చెప్పినట్లుగా బాలవీరాంజనేయ స్వామిది ప్రకాశం జిల్లానే కొండేపి. సుధాకర్ బాబు సంతనూతలపాడు శాసనసభ్యుడైనప్పటికీ కూడా ఆయన సంతనూతలపాడు కాదనుకుంటా, గుంటూరు జిల్లా. అంటే గుంటూరు జిల్లా వాళ్ళు ప్రకాశం జిల్లా వాళ్ళని కొట్టడం, గుంటూరు జిల్లా వాళ్ళు ప్రకాశం జిల్లా వాళ్ళని కొట్టడం కామన్ అని అనుకుని ఉంటారేమో. అంటే అది అలా అని కాదు, కానీ అసలు ఏదైనా కొత్త హుందాతనం కావచ్చు, కొన్ని బాధ్యతలు, కొంత ఒక పరిధి ఉంటుంది. ఆ పరిధి దాటి వ్యవహరించారనే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే బూతుల పంచాంగంతో ఇప్పటికే రాష్ట్ర ప్రజలు శాసనసభ సమావేశాలనే చూడకుండా అసహించుకున్న పరిస్థితి చాలా వరకు వచ్చింది, చాలా చాలా సందర్భాలలో. ఎందుకంటే ఆ బూతులు ఏంటి, ఆ కథ ఏంటని. ఇప్పుడు ఏకంగా ఇక దాడులు జరుగుతున్నాయి అంటే ఇతర రాష్ట్రాల్లోనే ఇతర దేశాల్లోనే కొన్ని చూసాం. ఇప్పుడు ఆంధ్రాకు కూడా ఇది వచ్చింది, ఈ సంస్కృతి అనే భావన కలుగుతుంది. ఎందుకంటే విభజన చట్టం అప్పుడు తెలంగాణ ఆంధ్ర అనే ఒక భావనతో రెండు ప్రాంతాల వారు రెండు వర్గాలుగా విడిపోయారు. ఏకంగా అసలు దాడులు తెగబడతారు అనుకున్న సందర్భంలో కూడా అసెంబ్లీలో ఈ రకమైన వాతావరణం కనిపించాల. టీఆర్ఎస్ చాలా ఫెరోషియస్ గా అప్పట్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన శాసనసభ్యుల పైన, స్పీకర్ పైన దూకుడుగా ఉండేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. అలాంటిది వారు కూడా ఎక్కడ శాసనసభ్యుల పైన దాడికి యత్నించిన పరిస్థితులు చాలా తక్కువగా ఉండేవి. అంటే ఆ ప్రయత్నాలు కూడా జరగలేదు. ఒకటే జయప్రకాష్ నారాయణ మీద ఒకసారి దాడి జరిగిందిలే, అది బయట జరిగింది, బయట అది మీడియా పాయింట్ లో, అది అసెంబ్లీలో అదే అది వేరే సందర్భంలో. అయితే ఇప్పుడు ఈ రకంగా ఒక హుందాతనాన్ని మరిచి అందులోని బలహీన వర్గాల నుంచి వచ్చిన వారికి కొన్ని రెస్పాన్సిబిలిటీ ఇస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఎదుగుదల కావచ్చు, వాళ్ళు చదువుకున్న చదువు కావచ్చు, వాళ్ళ కుటుంబ నేపథ్యం నుంచి అయితే రాజకీయంగా అంత అవకాశాలు, కానీ రాజ్యాంగం కల్పించిన కొన్ని హక్కుల వల్ల వారు ఈ రోజు ఉన్న స్థానంలోకి వచ్చారు. ఆ స్థానంలోకి వచ్చినప్పుడు సభకి ఎవరైతే పంపించారో ఆ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడానికో, వారి ప్రాంత అభివృద్ధి కోసమో, ఇంకో దానికోసమో పోటీ పడితే ఒకరి మీద ఒకరు బాగానే ఉంటుంది. కానీ అధినేతల మెప్పు కోసం ఈ రకమైన దాడులు తెగపడడం, లేదంటే ఈ రకమైన వాతావరణానికి పాల్పడడం ఏంటనే ఒక చర్చ అయితే రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. చంద్రబాబు ఎవరైతే ఉన్నారు టీడీపీ అధినేతగా ఉన్నటువంటి ఆయన బాలవీరాంజనేయ స్వామి పైన జరిగిన దాడి పైన ఆయన కలత చెందారు, కొంత ఆవేదన వ్యక్తం చేశారు. దాడి జరగకుండా ఉండాల్సింది, నా తమ్ముడిని నేను ఆ రకంగా చూస్తానని అనుకోలేదంటూ కూడా కొంత ఎమోషనల్ గా కూడా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఒక మాట అన్నారు, ఎవరైతే ఈ రోజు దాడికి ఎత్తించిన వ్యక్తి ఉన్నారో అతను చట్టసభలోకి రాకుండా నేను చూస్తానంటూ కూడా ఒక ఇంత ఘాటుగా వ్యాఖ్యానించిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే ఈ సెషన్స్ స్టార్ట్ అయిన కాడి నుంచి కూడా ప్రతిరోజు అధికార విపక్షాల మధ్య ఈ మాటలు యుద్ధం జరుగుతా ఉంది. అంటే చేతల దాడి వరకు వస్తారని అనుకోలేదు, కానీ ఈ రోజు ఆ ఘటన కూడా జరిగింది సార్. అంటే కొంత అధినేతల మెప్పు కోసమే ఈ రకమైన చర్యలకు నేతలు పాల్పడుతున్నారనే విమర్శలు అయితే అధికార పార్టీ పైన కొంత ఎక్కువగా ఉన్నాయి. రైట్ అని యా సరే, ఏదన్నా కానీ ఇది సరైనటువంటి సాంప్రదాయం కాదు. చాలా ఆశ్చర్యం అంటే వాస్తవాలు మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత, సుధాకర్ బాబు ఎలిజాబెత్ వీరాంజనేయ స్వామి మీద దాడి చేయటం, రేపు చంద్రబాబు నాయుడు గారు చెప్పారని చెప్పని శ్రవణం లేకపోతే వీరాంజనేయ స్వామి పోయి సుధాకర్ బాబు మీద దాడి చేయటం, ఎవరి మీద దాడి చేసుకుంటున్నారండి? సామాజిక వర్గాలు ఏంటండి, కులాలు ఏంటండి, ఏమైనా అర్థం ఉందా? ఆ కులాల్లో ఉన్నటువంటి చైతన్యం కలిగినటువంటి సామాజిక వర్గం కదా, చైతన్యం కలిగినటువంటి ఆలోచన కలిగినటువంటి సామాజిక వర్గం కదా. ఎంతమంది విద్యావంతులు ఉన్నారు, ఎంతమంది అధికారులు ఉన్నారు, ఎంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు, మరి అంత ఉన్నతమైనటువంటి ఇది కలిగినటువంటి మీరు ఆలోచనలో ఒక పార్టీ కోసం ఒక పార్టీ అధినాయకుడు చెప్పాడనేటువంటి ఆలోచనలో లేదా